పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. దీంతో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది ప్రభుత్వం. జీఎస్టీ సహా పెండింగ్ బిల్లులు పాస్ అయ్యేలా సహకరించాలని కోరింది. జీఎస్టీకి అన్ని రాష్ట్రాలు అంగీకరించాయి. తమిళనాడు మాత్రం కొన్ని సూచనలు చేసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం బిల్లులో కొన్ని సవరణలను ప్రతిపాదిస్తోంది. గత 2 సెషన్స్ నుంచి ఈ బిల్లు పాస్ అవుతుందంటూ ఊహాగానాలు రావడం, ఏదో ఒక అవాంతరాలు ఎదురై బిల్లు వెనక్కిపోతోంది. ఈసారి ఎలాగైనా బిల్లును గట్టెక్కించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. జీఎస్టీతో పాటు ఇతర అంశాలపై కూడా అధికార విపక్షాలన్నీ వ్యూహాలు సిద్ధం చేశాయి. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కాశ్మీర్ అంశాలపై అధికార పార్టీని నిలదీయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే అంశాలపై చర్చించేందుకు నిన్న సోనియా గాంధీ నివాసంలో పార్టీ ముఖ్య నేతలంతా సమావేశమయ్యారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా టీడీపీ, వైసీపీ, టీఆర్ఎస్ ఎంపీలు వేరువేరుగా సమావేశమై వ్యూహరచన చేశారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరిస్తాయని హామీ ఇచ్చాయని అన్నారు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్. జీఎస్టీ బిల్లు పాస్ అవుతుందనే నమ్మకం ఉందన్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ జీఎస్టీ బిల్లుకు మద్దతు తెలుపుతామని హామీ ఇచ్చిందని చెప్పారు. ఆ పార్టీ చెప్పిన సవరణలు చేసేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు అనంత్ కుమార్. రేపటి నుంచి జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా, ఏపీకి రావాల్సిన నిధులపైనే దృష్టి పెడతామని అన్నారు టీడీపీ ఎంపీ తోట నరసింహం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు త్వరితగతిన విడుదల చేయాలని డిమాండ్ చేస్తామన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోందని ఆయన వివరించారు. పార్లమెంట్ సమావేశాల్లో పార్టీ ఫిరాయింపు చట్టంలో మార్పులపై తాము పట్టుపడతామని అన్నారు వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి. స్పీకర్ చేతుల్లో ఉన్న అధికారులను ఎన్నికల కమిషన్కు అప్పచెప్పాలని టీడీపీ డిమాండ్ చేస్తోందని అన్నారు. దీంతో పాటు ఏపీకి స్పెషల్ స్టేటస్, ప్రత్యేక రైల్వే జోన్పై పార్లమెంట్లో నిలదీస్తామని అన్నారు మేకపాటి. మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. హైకోర్టు సమస్యపై ప్రధానంగా చర్చిస్తున్నారు. కేంద్రం నుంచి రావాల్సిన సాయంపై ఒత్తిడి పెంచడంతో పాటు విభజన సమస్యల పరిష్కారం కోసం సభలో నిలదీయాలని సీఎం సూచించినట్టు సమాచారం. మరోవైపు అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కాశ్మీర్ అంశాలపై ఈ సమావేశాల్లో ప్రశ్నిస్తామని అంటోంది కాంగ్రెస్. ఇక సిపిఎం కూడా సమావేశాల్లో పోరాడేందుకు సిద్దమవుతోంది. పార్లమెంటు సమావేశాల్లో ప్రజా సమస్యలు చర్చకు రావాలని ఆకాంక్షించారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. అందుకు విపక్షాలు సహకరించాలని కోరారు. ప్రపంచంలో పలు దేశాల్లో ఆర్థిక వృద్ధి మందగించిందని, కానీ తమ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల భారత్ అభివృద్ధి దిశగా సాగుతోందని అన్నారు వెంకయ్య. దేశంలోనే తొలిసారిగా హైదరాబాదులో ఈ కోర్టు ప్రారంభమైంది. ఉమ్మడి హైకోర్టులో ఈ కోర్టు సేవలను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మదన్ బి లోకూర్ ప్రారంభించారు. కక్షిదారులకు వేగంగా న్యాయం అందించడమే ఈ కోర్టుల లక్ష్యమన్న లోకూర్ న్యాయమూర్తులు టెక్నాలజీని బాగా వినియోగించాలని సూచించారు. ఈ కోర్టు విధానంతో ఖర్చు తక్కువ అవటమే కాకుండా సిబ్బందిపై పనిభారం తగ్గుతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తే వైసీపీకి పుట్టగతులు ఉండబోవని అన్నారు మంత్రి దేవినేని ఉమా. పట్టిసీమ ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వటాన్ని జగన్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం కోసం ఇప్పటివరకు 2,360 కోట్లు ఖర్చు పెట్టామని, 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామని దేవినేని ధీమా వ్యక్తం చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు రేపు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలో పుష్కర పనులను సమీక్షిస్తారు. రేపు ఉదయం నగరానికి చేరుకుని కలెక్టరేట్లో ఉన్నతాధికారులతో సమీక్ష జరుపుతారు. అనంతరం హెలికాప్టర్లో సున్నిపెంట చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్తారు. మొదట మల్లికార్జున స్వామిని దర్శించుకుని ఆ తర్వాత పుష్కర పనులను పరిశీలిస్తారు. సీఎం పర్యటన సందర్భంగా శ్రీశైలంలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. పోలీసులు నల్లమల అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టారు. హెలీప్యాడ్, సున్నిపెంట, శ్రీశైలం మార్గంలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆగస్టు 6న విశాఖ మన్యంలో పర్యటించబోతున్నారు. బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకిస్తున్న స్థానిక గిరిజనులకు సంఘీభావం తెలుపుతారు. చింతపల్లి బ్లాక్లోని జెర్రల అటవీ ప్రాంతంలో రాహుల్ పర్యటించేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇందులో భాగంగానే విశాఖ జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశం నర్సీపట్నంలో జరిగింది. ఈ సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్, పలువురు మాజీ మంత్రులు పాల్గొన్నారు. బాక్సైట్ తవ్వకాలను పూర్తిగా రద్దు చేసే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని అన్నారు నాదెండ్ల మనోహర్. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో నిర్వహించిన హరితహారంలో మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహేందర్ రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. ప్రజలంతా హరితహారం కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని పర్యావరణ పరిరక్షణకు సాయపడాలని మంత్రులు పిలుపునిచ్చారు. హరితహారానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తోందని అన్నారు మంత్రులు. కరీంనగర్ జిల్లా కాళేశ్వరం ఆలయ ప్రాంగణంలో జరిగిన హరితహారంలో పాల్గొన్నారు ప్రముఖ హాస్య నటుడు వేణుమాధవ్. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు వేణు. అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి స్వామిని దర్శించుకున్నారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కిడ్నాప్ గురైన శిశువు తల్లిని పరామర్శించారు కృష్ణా జిల్లా జడ్పీ చైర్మన్ గద్దె అనురాధ. చికిత్స జరుగుతున్న తీరును డాక్టర్లను తల్లిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని తల్లికి హామీ ఇచ్చారు అనురాధ. అనంతరం చైల్డ్ కిట్ అందించారు.